హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్మా చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఉప్మా రవ్వ తీసుకోండి. పెనం అన్నది పెట్టుకొని పెనంలో ఉప్మా రవ్వ అన్నది వేసుకోవాలి. ఇది మొత్తం దోరగా వేగాలి. కొంచెం జీరా కూడా వేసుకొని ఎంచుకోండి, బాగుంటుందండి. దోరగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక దబరా గిన్నె పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ మొత్తం ఉప్మాలో వేసే ఐటమ్స్ చూడండి. ఆయిల్ వేడెక్కినాక ఫస్ట్ ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. కొంచెం మినప్పప్పు వేసుకోండి. కొంచెం పచ్చెనపప్పు వేయండి. కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకుని వేసుకోండి, పచ్చిమిరపకాయలు అన్నవి. కొంచెం జీడిపప్పు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి మంచిగా కలపండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసి మంచిగా కలపండి. ఈ మొత్తం దోరగా వేగాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. కాలనీ కాకండి, సిమ్ములో మంట పెట్టేసుకొని చేసుకోండి. కొన్ని వాటర్ పోసుకోండి సరిపోయినంత. మీరు ఎంత ఉప్మా రవ్వ తీసుకుంటే అన్ని వాటర్ పోసుకోండి. కొంచెం పాలు కూడా పోసుకోండి, బాగుంటుంది. ఉప్మా రవ్వ అన్నది బాగుంటుందండి. ఉప్మా అన్నది పాలు పోసేసి మంచిగా కలపండి. కలిపి అది మొత్తం పొంగు వచ్చిందనక ఉంచండి. పొంగు వచ్చినాక ఉప్మా మనం వేయించుకున్నది జీరా వేసి ఉప్మా వేయించుకున్నాం కదా, అది వేసుకోండి. సరిపోయినంత ఉప్మా రవ్వ వేసి కలుపుకోండి. ఉప్మాని మంచిగా ఉడకనియండి. మధ్య మధ్యలో కలపండి, అడుగు అన్నది కాలిపోద్ది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోండి. ఉప్మా అన్నది ఇలా ఉంటే బాగుంటుందండి తినటానికి అన్నది. ఉప్మా ఉడికిపోయిన తర్వాతకి సాల్ట్ అన్నది వేసుకోండి. ఫస్ట్ కాకండి, పాలు వేస్తున్నాం కాబట్టి పాలు ఇరిగిపోతాయి. ఉప్మా రవ్వ మొత్తం ఉప్మా అన్నది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సాల్ట్ అన్నది వేసుకొని మంచిగా కలుపుకొని లాస్ట్ ఫైనల్ కొంచెం నెయ్యి వేసేసి కలుపుకొని గ్యాస్ అన్నది బంద్ చేసుకోండి. ఈ టైంలో ఉప్మా అన్నది జీడిపప్పు ఉప్మా అన్నది తయారైపోయింది. చూడండి, ఈడు అన్నది ఒకసారి ట్రై చేయండి, బాగుందండి. ఉప్మా అన్నది చేసుకోండి ఒకసారి.